మనం కొన్ని వారాలుగా ఎఫెసీ పత్రిక మనం చూస్తూ ఉన్నాము. రెండో అధ్యాయానికి మనం వచ్చాం. నేను దినబంధు పోయిన వారం రెండో అధ్యాయంలో ప్రారంభం మనం చూచాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనం అందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులై ఉంటుంది. పోయిన వారం వీటి నుంచి కొంతవరకు వివరించాను. అందులో మొదటి భాగం చెప్పాను. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఈ ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం చూసినట్లయితే దేవుని కోణము నుండి దేవుని వైపు నుండి రక్షణ గురించిన విషయం మొదటి అధ్యాయంలో రాశాడు పౌలు. రెండో అధ్యాయంలో మానవుని కోణం నుండి మన వైపు నుండి ఈ రక్షణ విషయాల గురించి రాశాడు. మొదటి అధ్యాయంలో మన రక్షణ కొరకు దేవుడు చేస్తున్న కార్యం, మొదలుగా మనం ఎంచుకోవడం, మనం ఎంపిక చేసుకోవడం, తన కుమారుని మన కొరకు పంపించడం, ప్రభువైన యేసుక్రీస్తు మన స్థానంలో తీసుకుని మరణించడం, సమాధి చేయబడడం, మళ్ళా తిరిగి దేవుడు తన యొక్క మహాశక్తి చేత ఆయన పునరుత్థానం చేసి మన తిరిగి లేపి మన రక్షణ కొరకు జరగవలసిన కార్యం అంతా కూడా ఆయన వైపు నుండి జరిగిన విషయాలన్నీ కూడా మొదటి అధ్యాయం రాశాడు. రెండో అధ్యాయంలో ఈ భూలోకం నుండి మన వైపు నుండి అదే రక్షణను గురించి ఇక్కడ పౌలు వివరిస్తూ ఉన్నాడు. చెబుతూ ఉన్నాడు. ఇక మొదటి అధ్యాయం చెప్పుకున్న పోయిన వారం దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక యొక్క గతము, ప్రస్తుతము, భవిష్యత్తు మొదటి అధ్యాయంలో చూసాం. రెండో అధ్యాయంలో వ్యక్తుల యొక్క రక్షణ గతము, ప్రస్తుతము, భవిష్యత్తు మనం చూడడం జరిగిందని మనవి చేస్తూ ఉన్నాను. అయితే మన యొక్క స్థితి ఏమిటి? ఇక్కడ చూసినప్పుడు పౌలు అంటున్నాడు, ముందుగా అన్యులమైన మనకు చెబుతూ తర్వాత తాను అలాగే తనతో పాటు యూదులందరూ కూడా కలుపుకుంటూ ఇంకా మానవ జాతి అంతా కూడా ఈ స్థితిలో ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నారంటే మొదటి 3 వచనాల్లో రాస్తూ ఉన్నాడు. అక్కడ 3 విషయాలు రాస్తాడు. 3 విషయాల్లో మనందరం ఉన్నాం. వి వర్ డెడ్, మనందరం చనిపోయిన వారం, మృతమైన వారం, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారం. తర్వాత రెండవది వి వర్ ఎన్స్లేవ్డ్, అనగా మనం బానిసత్వంలో ఉన్నాం. తర్వాత మూడవది వి వర్ కండెమ్డ్, అనగా మన మీద తీర్పు తీర్చబడి ఉన్నది. పోయిన వారం మనం మరణించాం, మనం చనిపోయాం, వి వర్ డెడ్ అన్న దాని గురించి మాట్లాడడం జరిగింది. అయితే మరణించాం అన్న దానికి కొన్ని గుర్తులు చెప్పాను. మరొకసారి వాటిని జ్ఞాపకం చేస్తాను. ఆత్మీయంగా అనగా మరణించాలన్నప్పుడు శారీరకంగా కాదు, భౌతికంగా మనం బ్రతికే ఉన్నాం. కానీ మన యొక్క ఆత్మ అసలైన మనము చనిపోయిన పరిస్థితి. దీని గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఎవరైనా చనిపోయారు అనుకోండి, మధ్యకాలంలో ఎక్కువగా వాటి వెళ్ళి వస్తూ ఉన్న మరణం ఒకే కుటుంబంలో ఒక తర్వాత ఒకటి రావడం సంభవించడం జరుగుతూ ఉంది. అయితే ఎవరైనా మరణించినప్పుడు చూస్తే నాకు మొట్టమొదటి జ్ఞాపకం వచ్చేది, మనకి మీదట వారికి కాఫీ, టీలు కానీ, టిఫిన్ కానీ, భోజనం కానీ ఏం అక్కర్లేదు. ఇక మన దేహంలో ఉంటుండగా, బ్రతికుంటుండగా, ఈ దేహానికి జీవం ఉంటే లేచిన దగ్గర నుంచి పడుకున్నంత వరకు మన యాతనంతా ఏమిటి? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని. లేచిన దగ్గర కాఫీ మొదలుపెట్టేది, టీ మొదలుపెట్టి ఆ తర్వాత అంబలి, ఆ తర్వాత మళ్ళీ టిఫిను, మళ్ళీ ఇంకా కొంతమంది షుగర్ వచ్చింది కదా అంబలి మొదలు పెడతారు. అంబలి అంటే అదే టిఫిన్ అవ్వాలి, కానీ అది కాకుండా అంబలి తర్వాత మళ్ళీ టిఫిను, మళ్ళా భోజనం, మళ్ళీ కాఫీ, టీ, మళ్ళీ ఇంకా మరి షుగర్ వచ్చింది కదా దోసకాయ తినాలి, కాకరకాయ తినాలి, బీరకాయ, అవన్నీ కొరికేస్తూ ఉంటారు. ఇంకా లేచిన దగ్గర నుంచి పడుకున్నంత వరకు ఏదో అలాగా
దేహానికి సప్లై చేస్తూ ఉండాలి. కొంతమంది పోయి నిద్రపోయిన తర్వాత ఊరుకుంటారు, లేదు నిద్రలో అర్ధరాత్రి మెరుకు వస్తే లేచి గబగబా తినేస్తారు. అప్పుడు కూడా నాకు ఎవరైనా చనిపోయిన మాట వినపడగానే అమ్మయ్య ఇక గొడవ లేదు, ఇక కాఫీ టీలే ఏ గొడవ లేదు, ఏ సమస్య లేదు, ఆశ లేదు. అది వారిని శోధించదు కూడా. అది భౌతికంగా శరీరం మరణిస్తే శరీరం యొక్క ఆశలు, శరీరం యొక్క ఆలోచనలు, శరీరం యొక్క అవసరతలు ఏవి ఇక అక్కర్లేదు, అవి ఉండవు. అలాగే ఆత్మీయంగా మరణిస్తే జరిగేది ఎదురుగా దేవుని వైపు మనం మరణించిన వారు అవుతాయి. దేవుని విషయాల గురించిన ఆశ మనలో ఉండదు, దేవుని విషయాల గురించిన తాపత్రయం మనలో ఉండదు, దేవుని సన్నిధికి వెళ్ళాలనే కోరిక మనలో ఉండదు. ఒకవేళ ఈరోజు ఎవరైనా సరే మీరు బలవంతంగా చర్చకు వచ్చి ఉంటే దాని అర్థం ఎదురుగా మీరు చర్చ ఉన్నారు, యు ఆర్ డెడ్. ఆత్మీయంగా మీరు మరణించారు కాబట్టి బలవంతంగా మిమ్మల్ని ఎవరో ఈడ్చుకొని వచ్చారు ఇక్కడికి, అంతేనా? ఇక్కడ పోయిన వారం చెప్పాను, ఆత్మీయంగా మరణించిన వారు ఎలాగుంటారు అనగా దే ఆర్ బ్లైండ్ టు ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమకు వారు అందులుగా ఉంటారు, కనబడదు వాళ్ళకి. ఆత్మీయంగా చచ్చిన వారికి ప్రభు తెలియదు. ఆత్మీయంగా బ్రతికుంటే మనకి ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న బాధ వచ్చినా, ఇంగ్లీష్లో పాట ఉంది, వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్. యేసు ఎంత గొప్ప స్నేహితుడు మనకు ఉన్నాడు. మన కష్టాలు, మనకి ఇబ్బందులు, మన సమస్యలు మన కొరకు అందుబాటులో ఉన్నవారు. ఇంకా చూసినట్లయితే ఆయన పేరు ఇమ్మానుయేలు, మనతో ఉన్న దేవుడు. కరోనా కాలంలో మనల్ని కాపాడింది ఆయన ముందుగా వాగ్దానం ఇచ్చిన కరోనా రాకముందే 91వ కీర్తన, అది కాకుండా ఇమ్మానుయేలు నేను ఉన్నాను. దాని పర్యవసానంగా మనందరినీ దేవుడు కాపాడాడు. ఎప్పుడైతే ఆత్మీయంగా మనం చస్తామో దేవుని యొక్క మహిమ మనకు తెలియదు. క్రీస్తులో ఉన్న ఆశీర్వాదం, క్రీస్తులో ఉన్న ధైర్యం, క్రీస్తులో ఉన్న సహాయం మనకు తెలియదు. దే ఆర్ బ్లైండ్ టు ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ డెఫ్ టు ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క స్వరానికి వారు చెవిటి వారుగా ఉంటారు. అనగా దేవుని యొక్క క్రీస్తు కనబడడు, దేవుని యొక్క స్వరము వినబడదు. తన దేవుని యొక్క ప్రేమ వారికి ఉండదు. దే హ్యావ్ నో లవ్ ఫర్ గాడ్. తర్వాత నో సెన్సిటివ్ అవేర్నెస్ ఆఫ్ హిస్ పర్సనల్ రియాలిటీ. తన వ్యక్తిగత తన పరిస్థితి ఏమిటి అనే వెలుగు అవగాహన తనకు ఉండదు. ఆయన లోపల దేవుని కొరకైన వాంఛ కోరిక ఉండదు. తర్వాత ఇంకా ఏదైనా ఇబ్బంది కష్టం వస్తే అబ్బా నాయన తండ్రి అని ప్రభుని మొరపెట్టే ఆ సన్నిహితత్వం ఉండదు. ఇంకా ఆఖరి పోయిన వారం చెప్పాను, నో లాంగింగ్ ఫర్ ఫెలోషిప్ విత్ దిస్ పీపుల్. తన ప్రజలతో సహవాసం చేయాలన్న కోరిక ఉండదు. అంటే ఏమిటి? సంఘం ఎవరితో కూడా స్నేహం చేయడానికి ఇష్టపడదు. మన స్నేహాలు ఎవరితో? లోకంతో, లోకమున్న వారితో, ఆ చెడు వ్యసనాల్లో ఎవరితోనైతే మనం తిరిగే వాళ్ళమో వాళ్ళతోనే వాళ్ళ తిరుగుతూ దేవునితో, దేవుని సంఘముతో సహవాసం ఉండడానికి ఇష్టపడడం లేదు. మన పూర్వ స్నేహాలు మనం విడిచిపెట్టడం లేదు. ఆ మొహమాటలు మనం మానడం లేదు అన్నప్పుడు మనం గ్రహించవలసిన విషయం ఏదనగా ఆత్మీయంగా మనం మరణించి ఉన్నాం. ఎవరైనా ఈ లక్షణాలు ఉన్నట్లయితే మీరు ఆత్మీయంగా చనిపోయిన సంగతి గ్రహించి ఈరోజైనా సరే మారు మనసు పొంది ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను జీవింపచేయండి, నీ జీవాన్ని నాకు అనుగ్రహించండి, నన్ను క్షమించండి, నూతనమైన జీవాన్ని నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పోయిన వారం ఈ మాటతో ముగించాను నేను. ద బేసిక్ ట్రాజెడీ ఆఫ్ ఫాలెన్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. మానవులు జీవిస్తూ ఉన్నాం, కానీ నిరాశ కలిగించే బాధాకరమైన పరిస్థితి ఏమిటంటే, ఏ ప్రజలైతే దేవుడు సృజించాడో, ఏ ప్రజలైతే తన కోసమని దేవుడు సృజించుకున్నాడో ఆ ప్రజలు దేవుడు లేని వారిగా వారు జీవిస్తూ ఉన్నారు. అదే బాధాకరమైన పరిస్థితి. It is that people who are created by God and for God should now be living without God. దేవుని ద్వారా, దేవుని కొరకు సృజించబడిన మానవుడు దేవుడు లేకుండా జీవించడం బాధాకరమైనది. ఇది ఒకప్పుడు మనం అందరము కూడా ప్రభునందు విశ్వాసం ఉంచక మునుపు, రక్షణ పొందక మునుపు మనందరి యొక్క స్థితి ఏదనగా ఆత్మీయంగా మనం చచ్చిన వారం. దేహముగా, ఫిజికల్గా, బాడీగా మనం చూసిన అందరూ బ్రతికే ఉన్నాం, సంచరిస్తున్నాం, తిరుగుతున్నాం. మన మనస్సు, మన దేహం
బలము కలిగి ఉంది, శక్తి కలిగి ఉంది, పనులు చేస్తూ ఉన్నాము. కానీ అసలైన మనము, మన యొక్క ఆత్మ మరణించి దేవుని వైపు జీవము లేనిదై, దేవునితో సంబంధము లేనిదై, చీకట్లోను అంధకారములోను మరణములోను ఉన్న పరిస్థితిని మనవి చేస్తూ ఉన్నారు. తర్వాత రెండవది, వి వర్ ఎన్స్లేవ్డ్. వి వర్ ఎన్స్లేవ్డ్. మనం బానిసత్వంలో ఉన్నాం. పౌలు ఇక్కడ చూసినట్లయితే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమని వివరించి అక్కడితో ఆగిపోలేదు. మనలో చాలామంది ఈ మాట్లాడడానికి ఇష్టపడవేమో. ఇప్పుడు ఒకవేళ దేవుని సేవకులు ఎవరికి ఉత్తరం రాయమంటే రాయరు. అపరాధముల చేతను పాపముల చేత చచ్చిన వారిని రాయకుండా ఏమంటారంటే, మీరు అపరాధములతో పాపంలో ఆ రకంగా ఆ జీవన విధానం మీరు జీవిస్తూ ఉన్నారు అంటే దాని తన సీరియస్నెస్ చెప్పరు. ఇది మామూలు, అందరూ లోకమంతా అలా జీవిస్తారు, మీరు అలాగే ఉన్నారు అన్నట్టుగా దానిని పెద్దగా నొక్కి చెప్పని పరిస్థితి. కానీ దేవుని వాక్యము ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న విశ్వాసులకు, తర్వాత మనందరికీ తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏదనగా అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారం. ఇంకా మన జీవితం చూసినప్పుడు స్వేచ్ఛాయుతమైన జీవితం మనం జీవించడం లేదు. కొంతమంది అనుకుంటారు అపరాధంలో పాపంలో జీవిస్తూ స్వేచ్ఛగా జీవిస్తున్నాం, నా ఇష్టం, ఏ పాపం చేయొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా తినవచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఎవరితోనైనా తిరగొచ్చు, నేను స్వతంత్రం అనుకుంటారు. కానీ నీ స్వతంత్రుడు కావు. పౌలు చెప్తున్నాడు ఇక్కడ ఈ మాటలు. నీ జీవితం మీద నీకు అదుపు లేదు. నీ ఇష్టానుసారంగా నీ జీవించడానికి వీలు లేని పరిస్థితులను జీవిస్తూ ఉన్నావు. నువ్వు దేనికి బానిసవు అని ఆలోచన చేస్తే పౌలు చెప్తున్నారు ఇక్కడ, ఒకవేళ మరణమునకు కారణము పాపం అయితే, లేదా మరణము వెనకాల పాపం ఉన్నట్లయితే, అయితే ఆ పాపము వెనకాల ఉన్నదేమిటి? ఆ పాపం యొక్క బంధకములో మనం ఉండడానికి గల కారణం ఏమిటి? ఆ పాపం వెనక ఉన్నదేమిటి అన్నప్పుడు పౌలు ఇక్కడ 3 జవాబులు ఇస్తున్నాడు. 3 విషయాలు పాపము వెనక ఉన్నవి. మరణము అనేది పాపం వల్ల కలుగుతూ ఉంది. అయితే పాపంలో ఉన్న కారణం ఏదనగా మరొక బంధకం మనకు ఉంది. వీఆర్ ఇన్ క్యాప్టివిటీ. మనం బంధించబడిన వారమై ఉన్నాం, స్వేచ్ఛ లేని వారమై ఉన్నాం. అయితే ఆ బంధకాలు ఏమిటి అన్నప్పుడు పౌలు అంటాడు, మొదటిది ద వరల్డ్, ఈ లోకం. ఈ లోకం ఒక బంధకం. అది చూసినప్పుడు ఎక్స్టర్నల్ కల్చరల్ టిరనీ, బాహ్యమైన సంస్కృతపరమైన భయంకరమైన మన పట్టి తన అదుపులో ఉంచిన మొదటిది లోకం, ద వరల్డ్. తర్వాత రెండవది ద డెవిల్, సైతాన్, a hostile supernatural enemy. మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అసాధారణమైన శక్తి కలిగిన ఒక దయ్యం, సైతాన్. దాని యొక్క ఆధీనం అందు ఉన్నాం, పాపం యొక్క ఆధీనం అందు ఉన్నామనంటే దాని అర్థం మొదటిది లోకము, రెండవది సైతాను, తర్వాత మూడవది ద ఫ్లెష్, అన్ ఇంటర్నల్ కంపల్సివ్ టెరనీ. ఈ శరీరం అనేది చూసిన బయట ఈ చర్మం కాదు మాట్లాడేది ఇక్కడ. మన లోపల మన బలవంతంగా పాపం వైపు మనను నడిపిస్తూ పాపం చేయకుండా ఉండలేని స్థితికి తీసుకుని వస్తుంది మనకి శరీరం. కనుక మనం బందీ అయి ఉన్నాము. దేనికి బందీ అయి ఉన్నామని అంటే మొదటిది లోకానికి, తర్వాత రెండవది సైతానుకు, తర్వాత మూడవది మన యొక్క శరీరానికి. ఈ 3 కూడా మనలను పాపం వైపు మనం ప్రేరేపిస్తూ నడిపిస్తూ ఉంటే మనం పాపములు చేస్తూ ఆ పాపం పర్యవసానంగా ఆత్మీయంగా చచ్చిన వారమై మనం మిగులుతూ ఉన్నాం. పౌలు చెప్తున్న మాట ఏదనగా, ఈ లోకము, శరీరము, సైతాను, ఈ 3 కూడా మనల్ని ప్రభావితం చేస్తున్నాయి.
మనను నియంత్రిస్తూ ఉన్నాయి. మనం క్రీస్తు ఎరగక మునుపు మనకి జీవన విధానము ఇది. ఒకసారి ఆలోచించండి, పౌలు చెప్తున్న మాటలేదనగా రక్షణ పొందక మునుపు, ప్రభునందు రక్షణ పొందక మునుపు, దేవుని బిడ్డలము కాక మునుపు, క్రైస్తవులము కాక మునుపు మన మీద ఏలుబడి చేసిన విధంగా లోకము, శరీరము, సైతాను, ఈ మూడు దేవరసం చెప్పుకోవచ్చు. లోకము, దయ్యము, సైతాను, శరీరం, ఈ మూడు మన మీద ఆధిపత్యము కలిగి మనం స్వేచ్ఛ లేకుండా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పాపం వైపు మనల్ని పరిగెత్తజేసి ఆ పాపమునకు పర్యవసాన జీతాన్ని మనం పొందుకొని నిత్య నాశనాన్ని నరకానికి పోతున్న స్థితిలో మనం ఉండేవారం. కానీ ఇది ఒకప్పుడు మన యొక్క స్థితి. కానీ ఒకవేళ రక్షించబడ్డామని చెప్పుకుంటూ, క్రైస్తవులమని చెప్పుకుంటూ, ఇన్ని సంవత్సరాలు దేవుని బిడ్డలని చెప్పుకుంటూ, ఇంకా ఈ లక్షణాలు, ఈ యొక్క ఏలుబడి, ఇంకా లోకం మన మీద ఏలుబడి చేస్తూ ఉంటే, ఇంకా సైతాను మన మీద ఏలుబడి చేస్తూ ఉంటే, ఇంకా శరీరం మన మీద ఏలుబడి చేస్తూ ఉంటే, మన రక్షణ అనుభవాన్ని మనం ఏం చేయాలి? ప్రశ్నించుకోవాలి. నువ్వేమనుకుంటావు? పాస్తవంగా బాప్తిసం ఇచ్చేసిన తర్వాత, సంఘానికి వస్తున్న తర్వాత, ప్రతివారం వాక్యం వింటున్నాడు, కనబడుతున్నప్పుడు మీరందరూ రక్షణ పొందారు అనుకుంటాం, దేవుళ్ళు ఎదుగుతున్నారు అనుకుంటాం. కానీ తీరా చూస్తే ఆ ప్రాథమికమైన ఆ మొదటి మెట్లోనే కొంతమంది అక్కడే తడబడి అక్కడ ఆగిపోయిన పరిస్థితి బాధ కలిగిస్తుంది. సంవత్సరాలు చూస్తే బోధకులు కాగలిగినంత వయస్సు ఉంది, బోధించే సామర్థ్యం ఉంది, కానీ మళ్ళా మూలపాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి. మారు మనసు గురించి, పశ్చాత్తాపాల గురించి, ఏవైతే ఒకప్పుడు పాపం అని చెప్పి వాటిని విడిచిపెట్టి రక్షణ పొందామని చెప్పామో, మారు మనసు పొందమని చెప్పామో, మరి అవే విషయాలు చెప్తున్నప్పుడు బాధ కలిగిస్తారు. ఇందులో మొదటిది లోకం, ఫాలోయింగ్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. అక్కడ మీ సాక్ష్యం ఏమిటి? నిజంగా ఈ ప్రపంచ ధర్మం మునుపు నడుచుకున్నది ఇప్పుడు నడుచుకుంటున్నారా? కొంతమంది ఈ ప్రపంచ ధర్మం జరుపున ఇప్పుడు నడుచుకుంటూనే ఉంటున్నారు. ఫాలోయింగ్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రపంచ ధర్మం, ఈ ప్రపంచం యుగం, ఇంకో కింద యుగం అని మాట్లాడాడు. అకార్డింగ్ టు ది ఏజ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచ యుగము చొప్పున, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నాం. ఈ ప్రపంచ ధర్మం అన్నప్పుడు చూస్తే మొదటిది ఏదనగా దిస్ ఏజ్ ఆఫ్ ఈవిల్ అండ్ డార్క్నెస్, చీకటి తర్వాత దుష్టమైన ఈ యుగం, దుష్టమైన ఈ లోకం. ఇది దేనితో పౌలు పోలుస్తున్నాడంటే, సరిపోల్చుగా ఇది లోకం యొక్క జీవన విధానం, ఇది దుష్టమైనది, తన చీకటి, వెలుగు లేనిది అది. కానీ క్రీస్తు మనకు చూపిస్తున్నది, లేదా మనకిస్తున్నది, వాగ్దానం చేస్తున్నది, మనకు పరిచయం చేస్తున్న లోకం చూసినట్లయితే అది వెలుగుమయమైనది, పరిశుద్ధమైనది, నీతియుక్తమైనది. దేవుని ప్రమేయం లేకుండా, దేవుని సంబంధం లేకుండా ఉండే సమాజం మనం చూసినట్లయితే అది సరైనది కాదు. దానికి భిన్నముగా దేవుడు మనకి ఇస్తూ ఉన్నది ఏదనగా దేవుని యొక్క రాజ్యం. ఆ దేవుని యొక్క రాజ్య విధానం మనం ఆలోచన చేసినప్పుడు సమాజము దేవుని యొక్క నియమములో జీవించడం, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించడం దేవుని రాజ్య విధానం. ఈ లోక విధానం ఏదనగా మన ఇష్టం, దేవునితో ప్రమేయం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా, దేవుని యొక్క రెఫరెన్స్ లేకుండా జీవించడం అనేది ఈ లోకం యొక్క విధానం. అదే సెక్యులర్ విధానం అని మనం చెప్పొచ్చు. కానీ దేవుని విధానం, దేవుడి లోకమందు మనుషులు ఎలా జీవించాలని ఆశిస్తున్నాడనగా దైవిక రాజ్యములో దేవుని యొక్క నియమము గలవారమై జీవించవలసిన అవసరత ఉంది. కానీ ఈ లోకము తర్వాత ఈ యుగము మనం ఆలోచన చేస్తే దేవునికి
భిన్నమైన, దేవునికి విదేశమైన విధానములో ఈ లోకము జీవిస్తూ ఉంది. దీన్ని తప్పనిసరిగా మనందరూ గ్రహించాలి. మనం చాలామంది చెప్పుకునే మాట ఎదురుగా లోకంలో ఉంటున్నాం కదండి, లోకంలాగా జీవించకపోతే ఎలాగూ? అది కాదండి, అది చాలా పూర్తిగా తప్పుడు విధానము, తప్పుడు సిద్ధాంతం. లోకంలో ఉన్నాము కాబట్టి లోకస్తుల వలె మెరగాలి అనే ఆలోచన సరైనది కాదు. లోకంలో ఉన్నప్పటికీ మన పౌరసత్వం ఇక్కడ లేదు, పరలోకమందు ఉంది. అది ఈ పౌరసత్వం మన దేహమందు ఉన్నంతకాలమే ఈ భారతదేశ పౌరసత్వం. కానీ మనం పొందుకున్న పౌరసత్వం క్రీస్తు రాజ్యంలో చూసినప్పుడు నిత్యత్వానికి పౌరసత్వం మనకి ఉంది. ఇది కొంతకాలం ఉండి పోయేది, నిత్యత్వానికి ఉండేది దేవుని రాజ్యం. కనుక దేవుని రాజ్యపు విధానము ప్రాముఖ్యమైనది, లోక విధానము ప్రాముఖ్యము కాదు. లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పటికీ లోక విధానాన్ని అవలంబించాలన్న నియమం మనకి ఎంత మాత్రం కూడా వాక్యమందు లేదు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ లోక విధానం చూసినప్పుడు దేవునికి విరుద్ధమైన విధానం ఇది. తర్వాత క్రైస్తవ కాని సమాజాన్ని ఇది నియంత్రిస్తుంది, నడిపిస్తుంది. క్రీస్తు లేని సమాజాన్ని తన ఆధీనమందు ఉంచుకొని నడిపిస్తూ ఉంది. మనుషులందరిలో చూసినప్పుడు దేవునికి వ్యతిరేకమైన ఒక మనస్సు లోకములో మనకు కనబడుతూ ఉంటుంది. దేవునికి వ్యతిరేకమైన మనస్సు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. చాలామంది లోకంలో మనం చూసినప్పుడు ప్రతి విషయానికి, ప్రతి విపత్తుకు దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. వర్షాలు ఎక్కువ పడి పంటలు మునిగిపోతే దేవుడు ఏం చేస్తున్నాడు? వర్షాలు రాక పంటలు ఎండిపోతే మళ్ళా దేవుడు ఏం చేస్తున్నాడు? వరదలు వచ్చి ఊళ్ళు కొట్టుకుపోతే దేవుడు ఇంకా ప్రతి పరిస్థితికి, ప్రతి విపత్తుకు, చివరికి మన ఇంట్లో వృద్ధులైన వారు సహజంగా మరణించిన దేవుడు అన్యాయం చేశాడు. అనగా ప్రతి చెడుకు, ప్రతి కీడుకు, ప్రతి ప్రతికూల పరిస్థితికి సమాజం లోకమంతా చూసినప్పుడు యాంటై గాడ్, దేవునికి వ్యతిరేకంగా ఉన్నది. అయితే వారిలాగే మనము మాట్లాడితే, క్రైస్తవులు మాట్లాడితే దాని అర్థం ఏమిటి? లోకానుసారంగా మీరు జీవిస్తూ ఉన్నారు. లోకము యొక్క భాష వేరు, మన భాష వేరు. కానీ బాధాకరమైనది, క్రైస్తవులు వారి భాష, దేవుని యొక్క వాక్యం యొక్క భాష కాకుండా ఎవరి భాష మాట్లాడతారు? లోకం యొక్క భాష. నెహెమ్యా గ్రంథం మనం చూసాం. నెహెమ్యా కొంతకాలం పనిచేసి మళ్ళీ తిరిగి రాజు దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి తన దేశానికి వచ్చినప్పుడు అక్కడ చూస్తే ఒకరోజు బయట వీధిలో సంచరిస్తూ ఉంటే పిల్లలు మాట్లాడుకోవడం విన్నాడట. మీకు గుర్తున్న సందర్భం? పిల్లలు మాట్లాడుకోవడం వింటే వారెవరు? ఇశ్రాయేలు దేశము, వారి యొక్క భాష ఏమిటి? హిబ్రూ భాష. కానీ పిల్లలు ఎవ్వరు కూడా హిబ్రూ భాష మాట్లాడడం లేదు. ఏం మాట్లాడుతున్నాడు? అశ్షూరు భాష మాట్లాడతారు, అష్టౌదోదు భాష మాట్లాడతారు, ఫిలిస్తియా భాష మాట్లాడుతున్నారు, ఇంకేవేవో ఈ భాషలన్నీ మాట్లాడతారు తప్ప హిబ్రూ భాష మాత్రం వారి నోట రావడం లేదు. దాంతో నెహెమ్యాకి ఏమొచ్చింది? అబ్బాయి ఎంత సంతోషం, మన పిల్లలకి ఎన్ని భాషలు వచ్చు. మన తెలుగులో తల్లిదండ్రులు కూడా దరిద్రం ఏంటంటే మన పిల్లలకి తెలుగు రాకుండా మిగతా ఎన్ని భాషలు వస్తే ఎంత గొప్ప. తెలుగు రాదని గొప్ప, మిగతా భాషలు వచ్చని గొప్ప. ఈ దరిద్రం కూడా నాకు అర్థం కాదు. నా పిల్లలు తెలుగు రాదండి, చదవలేరండి, నిరక్షర కుక్షులు అనమాట. వాళ్ళు మరి 4 తల్లి చదివించాలి, అక్షరాలు నేర్పించాలి. ఈ తల్లికే ఇష్టం ఉండదు ఆ మాట. అయితే వారికి ఆ భాష ఎప్పుడైతే హెబ్రీ భాష కాకుండా మిగతా అన్యజనుల యొక్క భాషలన్నీ మాట్లాడుతుంటే నెహెమ్యా కోపం వచ్చింది. ఏం చేశాడు? వారిని శిక్షించాడు, దండించాడు, జుట్టు పీకాడు, గడ్డం పీకాడు. వారిని దండించిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏదనగా వారు మాట్లాడవలసిన భాష కాకుండా వేరే భాష. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు చూసినట్లయితే పొలిటికల్ రాజకీయ నాయకులు ఉన్నప్పుడు, లేకపోతే అన్యులు ఉన్నప్పుడు, లేకపోతే హిందూ ఆఫీసర్స్ ఉన్నప్పుడు వీళ్ళ భాష పూర్తిగా మారిపోద్ది. దేవుడు అనరు, యేసయ్య అనరు, భగవంతుడు అంటారు కొత్తగా. ఇంకేమో అలాంటి భాషలు మనకు అలవాట్లేని ఈ పదాలు, అలవాట్లేని విధానాలను ఉపయోగించి
అక్కడ దేవుని నామం మహింపరచడానికి అవకాశం కలిగిన ఆ సందర్భాన్ని నీరుగార్చేసి నిర్వీర్యం చేసేసి ఆ చుట్టూ ఉన్న సమాజంలో మనము కూడా కలిసి ఉన్నాం అన్నట్టుగా చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రక్షణ పొందక మునుపు ఈ లోకమందున్న ప్రపంచ ధర్మము చొప్పున, ఈ లోకమందున్న విధానము చొప్పున, లోక పద్ధతి ప్రకారంగా లోకానుసారమైన మాటలు మరణంలో చూసినప్పుడు చాలామంది పాస్టర్లే ప్రార్థన చేయడం బాధ అనిపిస్తుంది. అర్థం కాదు నాకు. వీరి ఆత్మకి శాంతి చేకూర్చబడి ఎక్కడి నుంచి వచ్చిన శాంతి? బైబిల్లో లేదు, అది బైబిల్లో అది కాదు. మరి ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఈ ప్రపంచ ధర్మం, ఈ ప్రపంచం నేర్పించింది దాన్ని పట్టుకొని దాన్ని సిద్ధాంతం చేసి వేదాంతం చేసి మాట్లాడుతున్న, ప్రార్థన చేస్తున్న పరిస్థితి చూసినప్పుడు చాలా దుఃఖము కలిగిస్తూ ఉంది. మనకి భాష మారలేదు, కనీసం మనకి ఆలోచన విధానం మారలేదు, ఇంకా లోకానుసారంగానే ఆలోచిస్తూ ఉన్నాం. లోకమంతా చూసినప్పుడు దేవునికి వ్యతిరేకమైన విధానంలో లోకం వెళ్తూ ఉంది. ది యాంటీ గాడ్ మెంటాలిటీ ఇన్ ది వరల్డ్. మనుషులు చూసినప్పుడైతే ఈ యొక్క దేవునికి వ్యతిరేకమైన ఈ భావంలో ఉన్నారు. అయితే మన జీవితాల్లో ఏదైనా సంభవించినప్పుడు మనము కూడా అలాగే మాట్లాడుతూ ఉంటే, దేవుని వ్యతిరేకంగా మనము మాట్లాడితే దాని అర్థం ఏమిటి? లోకానుసారంగానే మనం ఉన్నాం. యోబు మనం చూస్తాం, ఒకేసారి ఆస్తంతా పోయింది, ఒకే రోజు బిడ్డలందరూ చనిపోయారు. కానీ యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాడు. ఆయన ఎక్కడ కూడా నాకు అన్యాయం చేశాడు దేవుడు అనలేదు. కానీ మనం ఏదైనా చిన్న కష్టం రాగానే, నాకైనా నేను ఇంతకాలం ఇంత సేవ చేస్తే, ఇంత పని చేస్తే, ఈ దేవుడి కొరకు ఇన్ని పాటలు పడితే నాకు చివరికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఇదా, ఫలితం ఇదా అని అంటున్నామంటే అది ఏమిటా? అది విధానం ఏమిటి? యాంటీ గాడ్, దేవునికి వ్యతిరేకంగా మన యొక్క మనస్సు, దేవుని వ్యతిరేకమైన మాట, భాష అది. కానీ ఈ లోకమంతా మనం గమనిస్తే దేవునికి వ్యతిరేకమైన మనసుతో లోకం ఉంది. ఆ దేవుని వ్యతిరేకమైన మనసు యొక్క ఆధీనమందు లోకమంతా ఉంది. వారికి ఏ చిన్నది వచ్చినా దేవుని దూషిస్తారు. దేవుని నమ్మిన మనము కూడా అలా చేస్తే మన రక్షణ అనుభవం ప్రశ్నించుకోవాలి. ఈ లోకంలో ఉన్న విధానం మనం ఆలోచన చేస్తే, దే లైక్ సిన్, వారికి పాపం అంటే ఇష్టం. దే లైక్ సిన్ అండ్ సెల్ఫిష్నెస్ అండ్ దే కార్పొరేట్లీ లైక్ సిన్. వారు పాపం అంటే ఇష్టం, స్వార్థం అంటే ఇష్టం, వారందరూ కలిసి సమిష్టిగా పాపం చేయడం అంటే వారికి ఇష్టం. లోకం యొక్క విధానం ఇది. పాపం అంటే ఇష్టం. మళ్ళీ ఎంతమందికి పాపం ఇష్టపడుతున్నా? పాపం అంటే సిగ్గు కలగడం లేదు, పాపం అంటే భయం కలగడం లేదు. పాపం అంటే ఇది దేవునికి వ్యతిరేకంగా నేను చేస్తున్నా, దేవుడు చూస్తున్నాడనే భయం లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. లోకంలో ఉన్న వారికి పాపం అంటే ఇష్టం, దే లైక్ సిన్. అలాగే స్వార్థంతో ఉన్న వాళ్ళకి ఇష్టం, సెల్ఫిష్నెస్. వారందరూ సమిష్టిగా అందరూ కలిసి పాపంలో ఉండడం, పాపం చేయడం వారికి చాలా ఇష్టం. కనుక సమాజంలో మనం చూసినప్పుడు అందరూ కార్పొరేట్గా, ఒక కలెక్టివ్గా యాంటీ గాడ్ సెంటిమెంట్ ఉంది, యాంటీ గాడ్ అవుట్లుక్ ఉంది. మానవ జాతి అంతటిలో ఈ పరిస్థితి ఉంది. ఎఫెసీయుల 2:2 అంటున్నాడు, వీఆర్ క్యాప్టివ్ టు ద వేస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ యొక్క లోకం యొక్క విధానానికి మనం బందీలుగా ఉన్నాం. ఈ లోకం యొక్క విధానం ఆలోచన చేసినప్పుడు ఒకటి ట్రెడిషనల్ వరల్డ్ వ్యూ ఒకటి ఉంది. అనగా మన పూర్వకులు, పాతవారు ఈ పాశ్చాత్య దేశముల యొక్క సంస్కృతి సాంప్రదాయం మన మీదకి రాకమునుపు మన దేశమందు లేకపోతే మన పూర్వీకులు అవలంబించిన విధానం చూసినట్లయితే ఒక సమిష్టి కుటుంబాలు, కుటుంబ బాధ్యతలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, ఒకరి బాధ్యతలు, కర్తవ్యాలు, ధర్మాలు, తర్వాత మంచి కార్యాలు,
రుజువైన జీవితం, సరైన జీవితం జీవించే ఒక విధానం ఉంది, లోక విధానం. అది దానికి భిన్నంగా ఇప్పుడు చూసినట్లయితే పాశ్చాత్య విధానం మనకు ఎక్కువగా వస్తూ ఉంది. ఆ పాశ్చాత్య విధానం మనం ఆలోచన చేస్తే ఇండివిజువలిస్టిక్, ఎవరు బట్టికి వారే, ఎవరితోని సంబంధం లేదు, తల్లిదండ్రులతో, అక్కచెల్లెలకు, అన్నదమ్ములతో ఎవరితో సంబంధం లేదు, నా జీవితం నేను, నా ఇష్టం అనే విధానం. దీన్నే ది ఎమర్జెంట్ వరల్డ్ వ్యూ అంటారు, వెస్టర్న్ కల్చర్. ఇది మన యవనస్తుల మీద విపరీతమైన వరద వలె వస్తున్న పరిస్థితి. దీన్ని అనుసరించి చాలామంది ప్రవర్తిస్తూ ఉన్నారు. అలాగే దీన్ని బట్టి చెబుతున్న విషయం ఏదనగా వ్యక్తిగతమైన స్వేచ్ఛ, పర్సనల్ అటానమీ, నా ఇష్టం, నా జీవితం అనే పరిస్థితి. ఇది చూసినప్పుడు పూర్తిగా నార్సిస్టిక్, అనగా నా కోరిక, నా లోకమంతా దేనికి ఉందంటే నా కోసమే ఉంది, నాకు ఆనందాన్ని ఇవ్వడం కోసం ఉంది, నాకు సంతోషాన్ని ఇవ్వడం కోసం ఉంది. భర్త అలాగే ఫీల్ అవుతాడు, భార్య అలాగే ఫీల్ అవుతుంది, పిల్లలు అలాగే ఫీల్ అవుతారు. ఎవరికి నేను నీ కోసం కాకుండా, నువ్వు నా కోసం కాకుండా, నేను నా కోసం, నువ్వు వీరందరూ కూడా నా కోసమే ఉండాలి అనే ఈ విధానంలో జీవిస్తూ ఉన్నారు. అది ఇంతకుముందు పాత విధానం చూసినప్పుడు అందరూ సమిష్టిగా కలిసి జీవించే విధానం. అయితే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సువార్త ఈ రెండు విధానాలను కూడా వ్యతిరేకిస్తుంది. రెండు విధానాలకు వ్యతిరేకంగా దేవుని వాక్యము, సువార్త మాట్లాడుతూ లేకపోతే సవాలు చేస్తుంది అని మనవి చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆయన సువార్త చేసిన కాలంలో మనం చూస్తే, ఈ 4 సువార్తలో ప్రభు యొక్క సేవను మనం గమనిస్తే, ఆ మొదటి శతాబ్దపు ఆ జీవన విధానాన్ని ప్రభు వ్యతిరేకించాడు. దానికి భిన్నమైన విధానాన్ని ఆయన కనపరిచాడు, చూపించాడు. అదే విధముగా ప్రస్తుతం ఉన్న విధానాన్ని కూడా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యానికి విరుద్ధమైనది, దేవుని వాక్యముతో సంబంధం లేనిదని మనవి చేస్తూ ఉన్నాను. మనకు కావలసింది పాత విధానమా, క్రొత్త విధానమా అని కాకుండా దేవుని వాక్యము చెబుతున్న విధానం ఏమిటి, దేవుని యొక్క సువార్త, ఈ గుడ్ న్యూస్ మనలో ఏ కార్యం చేస్తుంది, అది మనం ఎరిగి దాని ప్రకారమైన మార్పు మనకు కావలసిన అవసరం ఉంది. ఈ నూతన విధానంలో, ఈ కొత్త ఎమర్జెంట్ వరల్డ్ వ్యూలో చూసినట్లయితే ఈజ్ ప్రొఫౌండ్లీ నార్సిస్టిక్ అండ్ సెల్ఫ్ లవింగ్. నార్సిస్టిక్ అంటే నార్సిజం అంటారు దాన్ని. ఏదనగా ఒక వ్యక్తి ఆవిడ అద్దాలు లేని కాలంలో చాలా అందగాడు, తాను ప్రతిరూపం నదిలో చూసుకున్నాడు. ఆ నదిలో చూసుకుని ఎంత అందం, ఎంత అందం, ఎంత అందం అని ఆ అందానికి తను దాసోహం అయిపోయి చివరికి నాశనమైన పరిస్థితి లిటరేచర్లో మనం చూస్తాం. అనగా తన అందానికి తాను మురిసిపోవడం, ఇంకా తన కోసమే, తన తప్ప ఇంకొకటి లేని పరిస్థితి. అలా జీవించడం వల్ల తనను తాను ప్రేమించుకుంటూ, మనం ప్రేమించుకోవాలి, అది లేకపోతే కష్టం అనుకోండి. కానీ దాన్ని అతిగా వెళ్ళిపోతే, మనం ప్రేమించుకోకపోతే మనం బ్రతకలేం. మనం ఇష్టపడకపోతే మనం ఆత్మహత్య చేసుకుంటాం. కానీ మనం ఇష్టపడాలి, కానీ మరీ విపరీతమైన ఇష్టం, మన సొంత ఇష్టాన్ని, సొంత మార్గాన్ని అవలంబించడం దేవుని దృష్టిలో సరైనది కాదు. ఇలా చేయడం వల్ల జరిగేది ఏదనగా పురాతనమైన విగ్రహాలను మనం తిరిగి తవ్విన వారు అవుతాం. ఆ పురాతనమైన విగ్రహాలు ఏమిటి? ఐడల్స్ ఆఫ్ పవర్ అండ్ స్టేటస్, అధికారము, స్థాయి, స్టేటస్, తర్వాత వెల్త్, ధనము, అండ్ లీజర్ అనగా తీరుబాటు, విశ్రాంతిగా, సంపద కలిగి విశ్రాంతికి జీవించడం, సెక్స్ అండ్ ప్లెజర్, లైంగికపరమైన విచ్చలవిడితనం, ఆనందం. తర్వాత ఇంకా విగ్రహాలు ఎడ్యుకేషన్ అండ్ కెరియర్, విద్య, అలాగే మన యొక్క ఉద్యోగ ధర్మం, బాధ్యత, తర్వాత కుటుంబం, పిల్లలు, ఇలా ఇవన్నీ కూడా యాజ్ ఆప్షన్స్ ఫర్ ప్లీజింగ్ అవర్సెల్వ్స్, మనలో మనం సంతృప్తిపరచుకోవడానికి విగ్రహాలుగా ఒక శక్తి, ఒక అధికారం, బలం, ఒక స్టేటస్. కొంతమంది మాట ఉంటారు, నేను ఏమిటో తెలుసా అంటే దాని అర్థం ఏదైనా వారు ఏమిటి అంటే వారి దృష్టి వారికి ఏదో ఉంది, అది ఒక విగ్రహం. వారి యొక్క ధనము, వారి యొక్క విశ్రాంతి, లీజర్, తీరిక, కాలక్షేపం, లైంగికపరమైన
విచ్చలవిడితనము, సుఖము, సౌఖ్యం, విద్య, తర్వాత కెరీర్, తర్వాత కుటుంబం. కొంతమంది కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి, పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ దేవుని కంటే, దేవుని చిత్తము కంటే కుటుంబానికి, భార్యకి, భర్తకి, పిల్లలకు అవి ఒక విగ్రహాలుగా సేవించే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఇవి మనం విగ్రహాలుగా మనం ఏర్పాటు చేసుకుంటే, వాటిని మనం ఆరాధిస్తూ ఉంటే మనకు తృప్తి, ఆనందం కలగదు. అవి మనల్ని రక్షించలేవు. ఇవేవి కూడా ఈ అధికారము కానీ, స్టేటస్ కానీ, ధనము కానీ, లేజర్ కానీ, సెక్స్ కానీ, ప్లెజర్ కానీ, విద్య కానీ, కెరీర్ కానీ, ఏదైనా సరే, కుటుంబం కానీ, పిల్లలు కానీ మనకు సంతృప్తినివ్వలేవు. ఎందుకనగా అవి దేవుడు కాదు. దే ఆర్ నాట్ గాడ్. ఎప్పుడైతే ఇవేవి మనకు తృప్తినివ్వవో, సంతోషాన్ని ఇవ్వవో, మనలో ఒక విరక్తికరమైన భావన ఏర్పడి నాస్తికత్వాన్ని మనం అవలంబిస్తాం. కానీ సువార్త మనను చేస్తున్న సవాలు ఏదనగా, ఆనాటి రోమా సామ్రాజ్యంలో, ఆనాటి యూదుల యొక్క ఆచార వ్యవహారాలను చూసినప్పుడు యేసుక్రీస్తు మరణించి పునరుత్థానుడు అవుట ద్వారా ఒక నూతనమైన జీవన విధానాన్ని దేవుడు అక్కడ చూపించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువు వల్ల తిరిగి లేచి ఈ విగ్రహారాధనను ఆయనను ఖండిస్తూ, లేదా దాని వ్యతిరేకంగా తీర్పు తెచ్చడానికి ఆయన వచ్చాడు. డేవిడ్ వెల్స్ అనే భక్తుడు ఒక పుస్తకం రాస్తూ అంటున్నాడు, యూ కెన్ రికగ్నైజ్ ద వేస్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు ఈ లోకం యొక్క విధానాన్ని మీరు పోల్చుకోవచ్చు. యూ కెన్ రికగ్నైజ్ ద వేస్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకం యొక్క విధానం, లోకం యొక్క పద్ధతిని మీరు పోల్చుకోవచ్చు. ఎలాగూ అంటే, వెరెవర్ సిన్ సీమ్స్ యాక్సెప్టబుల్ అండ్ రైచియస్నెస్ సీమ్స్ స్ట్రేంజ్. ఎక్కడైతే పాపము అంగీకారయోగ్యమైనదిగా, ఆమోదయోగ్యముగా మీకు ఎక్కడైతే అనిపిస్తుందో, అదే సమయమందు నీతి అనేది ఒక వింతైనదిగా, ఎవరు చేయలేనిదిగా అనిపిస్తుందో, దాని అర్థం ఏమిటనంటే ఇది లోకం యొక్క విధానం. అది లోకం యొక్క విధానంలో పాపంగా అనిపించదు. లోకం యొక్క విధానం మారుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కానీ, టీవీల్లో కానీ మీరు చూస్తూ ఉంటే, మొదటిసారి నేను విన్నప్పుడు నాకు కంగు తినాలని చెప్పాలి. అది ఏమిటంటే, ఒక ఆవిడ మాట్లాడుతుంది, చిన్న వయసు, పెద్ద వయసు ఏం కాదు, మాట్లాడుతూ మా ఇద్దరి మధ్య సంబంధం వ్యభిచారం. ఆ మాట అనడానికి అసలు సిగ్గుపట్టడం లేదు. ఎవరి గురించి ఎవరేదో అంటే అది వేరు, కానీ తన గురించి తను చెప్పుకుంటుంది. నేను ఇంకో పరపురుషునితో నేను జీవిస్తున్న జీవన విధానం, ఆమెకి భర్త ఉన్నాడు, అతనికి భార్య ఉంది, కానీ నేను ఇతను కలిసి జీవిస్తున్నాం, మా ఇద్దరి మధ్య సంబంధం ఏమిటి? ఆవిడ చెప్తుంది, మా ఇద్దరి మధ్య సంబంధం వ్యభిచారం. ఎందుకు అని అంటే, సుప్రీంకోర్టు దాన్ని అనుమతించిందట. దేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం అది తప్పు కాదు, శిక్షార్హమైన నేరము కాదు అని చెప్పినప్పుడు, పాపము చూసినప్పుడు, చెడుతనం చూసినప్పుడు అది అంగీకారయోగ్యమైంది. ఒక వ్యభిచార సంబంధం ఉన్నప్పుడు మనం దాన్ని బూతులు వాడతాం. దానికి అది ఆ మాట ఉపయోగించిన బూతులు తినతున్నారు అంటారు. ఇప్పుడు ఆ బూతులు కూడా మంచి మాటలు అయిపోయారా? బూతులు నేర్చుకోరు. బూతులు మాట్లాడే వరకు మీరు ఇంకో కొత్త డిక్షనరీ తయారు చేసుకోవాలి, బూతులు తయారు చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఒకప్పుడు బూతుగా చెప్పినవన్నీ కూడా ఇప్పుడు ఆమోదయోగ్యమైనవి. పెళ్లి కాకుండా ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి ఉండడం, నానాతిపురబడి విడాకులు తీసుకొని, విడాకులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఏమిటి అన్నాడు అప్పుడు వచ్చిన కలు.
అప్పుడు కలుసుకుందాం అంటే వివాహం అనే ఆ బంధం లేకుండా మనం కలిసి ఉండొచ్చు. అది తప్పు కాదు, పాపం కాదు. ఎవరి దృష్టిలో? లోకము దృష్టిలో, కోర్టు దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో చెప్పండి, అలా భయపడతారేమి? పాపం. దట్ ఇస్ సిన్. ఎప్పుడైతే యూ కెన్ రికగ్నైజ్ ద వేస్ ఆఫ్ దిస్ వరల్డ్ వేర్ సిన్ సీమ్స్ యాక్సెప్టబుల్, పాపం ఆమోదయోగ్యంగా అనిపిస్తూ ఉంటే ఎంత భయంకరం. నీతియుక్తమైన జీవితం అది అసాధారణంగా మనకు అనిపిస్తూ ఉంటే అది లోకం యొక్క విధానం. మనం దేన్ని అనుసరిస్తూ ఉన్నాం? మనవి చేస్తున్నాను, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, మన దేవుని నమ్మిన బిడ్డలుగా క్రైస్తవులంగా మనం జీవిస్తూ వివాహ బంధము కాకుండా, వివాహం అనే బంధం ఇద్దరి మధ్య లేకుండా స్త్రీ పురుషులు కలిసి జీవిస్తూ ఉంటే అది పాపం, అది వ్యభిచారం. దానికి అది శిక్ష ఉందని మనవి చేస్తూ ఉన్నాం. ఒకవేళ అలాంటి అక్రమ సంబంధాలు ఉంటే, ఇప్పుడు అక్రమ సంబంధాలు అనే మాట తప్పు అనుకుంటారు. ఇప్పుడు అన్నీ క్రమమైన సంబంధాలే. ఇంకా అక్రమం ఏదంటే వివాహం ఉండడమే అక్రమం కొంతమందికి. ఇప్పుడు నువ్వే అనుకుని ఒక జీవితకాలం ఒకే భార్య ఒకే భర్త ఉండడం అది అక్రమంగా అనిపిస్తుంది. లోకంలో చూసినప్పుడు, లోక విధానంలో చూసినప్పుడు విచ్చలవిడి జీవితం, విచ్చలవిడి విధానాన్ని లోకము ప్రోత్సహిస్తూ ఉంది. దయచేసి దేవుని యొక్క సంగమా, ఒకప్పుడు రక్షణ పొందక మునుపు, దేవుని బిడ్డ కాక మునుపు లోక విధానం ప్రకారంగా మనం జీవించిన వారం. లోకాచారాలు, లోక పద్ధతులు, లోకం యొక్క మర్యాదలు మనం చాలా వరకు క్రైస్తవులు అయినప్పటికీ లోక మర్యాదలు బాగా పాటిస్తున్నాం. మనం ఎవరి దగ్గర మనం చెడ్డ అవ్వకూడదు. మనకు సంబంధం లేని విషయాలు కూడా, దేవుని వాక్యమును మనకు వద్దని చెప్పిన విషయాలు కూడా మనం చేస్తున్నామని అంటే మనం దేనికి బానిసలుగా ఉన్నాం, దేనికి బందీగా ఉన్నాం? ఈ చుట్టూ ఉన్న లోకం, చుట్టూ ఉన్న సమాజం వాళ్ళు ఏమంటుందా అని వారికి అందరికీ ఆమోదయోగ్యముగా మనం ప్రవర్తించడానికి చూస్తూ ఉన్నాం. ఈ యొక్క లోక విధానం ప్రకారంగా యవనస్తులు, చిన్నపిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు, చిన్నలు అందరూ కూడా లోక విధానంలోనే మనం ఉంటూ ఉన్నాం. ఎలాగనంటే ఒక నూతిలో కప్పలాగా, అక్కడ నుయ్యేదని లోకమంతా నుయ్యే. అలాగే చేప, సముద్రంలో చేప, లేకపోతే ఒక ఏట్లో చేప, లేకపోతే నదిలో, లేకపోతే ఒక చెరువులో చేప, ఇంకా అదే లోకము, అదే విధానం. దయచేసి దేవుని సంగమా మనవి చేస్తున్నాను, ఈ లోక విధానంలో మనం బయటికి రావాలి. బయటికి వచ్చి మనం చూడాలి. ఇంకా విశాలమైన దృష్టి ప్రభు ఇచ్చే ఆ దర్శనాన్ని, ఆ దృష్టిని మనం పొందవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్న కార్యం ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం. ఏ విధానాన్ని, దేన్ని మనం ఆచరిస్తున్నాం, దేన్ని పాటిస్తున్నాం, ఎవరిని మెప్పు మనం చూస్తున్నాం, మన భాష అలాగుంది. హిబ్రూ భాష మాట్లాడుతున్నామా, వాక్య భాష మాట్లాడుతున్నామా, లేకపోతే లోకస్తులు వాడే పదాలు, లోకస్తులు వాడే భాష, లోకస్తులు వాడే విధానం మనం వాడుతున్నామా, జీవిస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. మనకి వివాహాల్లో, మన యొక్క కథా కార్యక్రమాల్లో, మన పిల్లలు జన్మిస్తున్నప్పుడు, మన ఇంట్లో జరిగే శుభకార్యాల్లో మనకున్న ఆచారాలు ఎక్కడివి, ఏవి పాటిస్తున్నాయి, ఎక్కడి నుంచి వచ్చినవి ఒక్కసారి మనం చూసుకుంటే, మనం ఉన్నాం కదండి, సమాజంలో ఉన్నాం కదండి, అలా లేకపోతే అందరూ ఏమనరు. మనం కాంప్రమైజ్ అయిపోతుంటేనే మన మీద ఎక్కుతారు తప్ప, మాకు ఇది లేదండి, అక్షంతలు మేము వేయమండి, మీ చేతులతో ఆశీర్వదించండి. అక్షంతల బదులు పువ్వులో, దాని బదులు కాగితాలు, దాని బదులు రంగు మొక్కలు, లేదా రౌండ్ బాల్స్, ఇవన్నీ అక్కర్లేదండి మనకి. దాని ప్రత్యామ్నాయం ఇంకోటి చేయవలసిన పని మనకు లేదు. అక్షతలు క్షయం కానివి కావు, క్షయం అయిపోతాయి, ఉండవు. అవి మన ఆచారం కాదు, మన పద్ధతి కాదు. అలాగే ఇంకా మిగతా అనేకమైన చాలావి, మంగళసూత్రాలు కానీ, మట్టెలు కానీ, ఇంకా మిగతా ఇవన్నిటికీ ప్రతిదానికి కూడా మన దాంట్లో సంబంధం లేని వాటిని ప్రపంచ ధర్మము చొప్పున
మనకి ఇంత రక్షణ ఇస్తే, భూమికి పునాదులు వేయికి పరకుడిపై క్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకుంటే, నిన్న మొన్న వచ్చిన ఈ ఆచార ప్రకారంగా మన జీవితాన్ని నియంత్రించుకోవడం, నడిపించబడ్డం ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆలోచించండి. ఎంతమంది వింటున్నారు ఈ మాటలు? వింటున్నారా లేదా? విని ఏం చేస్తున్నా? ఆయన అలాగే చెప్తాడులే, మన పద్ధతి మంది. గృహప్రవేశాలకి ఒక గృహప్రవేశం 3 సార్లు చేశాం. ఆ 3వసారి నేను వెళ్ళాను. నాకు నోట మాట రావడం లేదు. నాకేం సాధారణ మాట రాకుండా ఉండదు. రావడం లేదంటే ఏమిటి సంగతి నాకు అర్థం కాలేదు. తర్వాత వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తే నాకు ముందు 2 జరిగాయి, 3వది నేను. నేను ఒకటే మాట చెప్తున్నాను, అయితే దేవుణ్ణి నమ్మండి, లేకపోతే దెయ్యాన్ని నమ్మండి. ఏదో ఒకటి నమ్మండి, ఏదో ఒక జీవన విధానం. మనకి ఏది సరైనది అనిపిస్తే, ఏది ఇది నిజమని అనిపిస్తుంది, దాన్ని పాటిద్దాం. ఒకవేళ క్రైస్తవ్యము, క్రీస్తు ప్రభు ఇది మీకు నమ్మకం లేదా, వెల్ అండ్ గుడ్, వదిలేయండి, మీ ఇష్టమే. ఎవరిని బలవంతంగా మత మార్పిడి ఎవరిని చేయడం లేదు కదా. ప్రభునందు విశ్వాసం ఉంటే ప్రభు కొరకు జీవించండి. ప్రభు అక్కర్లేదు అనుకుంటే మీ ఇష్టమే. దానికి ఏ రకమైన హద్దుల్లో ఆటంకం లేదని మనవి చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి దెయ్యాన్ని సాధారణంగా ఆర్సే వాళ్ళు చేస్తారు, దేవునికి దెయ్యాన్ని కలిపి పెళ్లి చేస్తారు వాళ్ళు. అదే విధానం మనలో చాలామంది పాటిస్తూ ఉన్నారు. ఒక సమాధికి వెళ్ళాను నేను. ఎప్పుడు ఏ సమాధి నుండి కూడా పూర్తిగా సమాధి కార్యక్రమం పూర్తిగా బయటికి రాలేదు నేను. కానీ ఆ సమాధికి వెళితే వాళ్ళు ఒక పక్క క్రైస్తవ ఆచారం, మరో పక్క హిందూ ఆచారాలు అన్నీ తీసుకుని వచ్చి అన్నీ చేస్తే ఏదో ఒకటి చేయండి అని అంటే, లేదండి ఇవన్నీ మాకు కావాలి, వదిలేసి వచ్చాను నేను. అన్నాను వారితో మాట, మీరు దేవుడికి దెయ్యానికి కలిపి పెళ్లి చేస్తారన్నా మీరు అనేసి వచ్చేసాను. దయచేసి దేవునికి దెయ్యానికి కలిపి పెళ్లి చేయకండి, ఏదో ఒకటి చేయండి. దేవుని విధానమా లేదా లోక విధానమా, లోకాచారమా, లోక పద్ధత, లోకములో ప్రబలంగా ఉన్న విషయాలు అవి మాకు కావాలి అని అనుకుంటే దేవుడు మీకు అక్కర్లేదు మీరు చెప్తున్న మాటని మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ లోకం ఒప్పుకోవచ్చును, కానీ దేవుడు ఒప్పుకోడు. ఆయన రోషము గలవాడు, ఆయన చూస్తూ ఊరికినవాడు ఎంత మాత్రం కూడా కాదని మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మనకి బానిసత్వం సైతాన్. ఆ సెకండ్ క్యాప్టివిటీ వాస్ టు ది డెవిల్, ద రూలర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ది ఎయిర్, వాయుమండల సంబంధమైన అధిపతి. ఈ ప్రపంచ ధర్మం వెనకాల ఉన్నది ఎవరు అని అంటే వీడే. ఈ ప్రపంచంలో ఆచారాలన్నిటి వెనకాల ఉన్నది ఎవడు? వీడే. ఇవేమి మనకు న్యూట్రల్గా అనిపిస్తే, ప్రపంచం ఎప్పటి నుంచో మా తాతల నుంచి వస్తున్న ఆచారాలండి అని చెబుతారు, కానీ దాని వెనక ఉన్నది ఎవడనగా సైతాన్. మన పూర్వీకుల కంటే ముందు వాడు వెనక ఉన్నది సైతాన్. ద రూలర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ది ఎయిర్. ఈ ఎయిర్ అనే పదం మనం చూసినప్పుడు దాన్ని తర్జుమా చేస్తే, అసలు తర్జుమాలు చూస్తే ఫాగీ అట్మాస్ఫియర్. ఫాగీ అంటే పొగమంచు ఆవరించిన వాతావరణం. పొగమంచు ఎలా ఉంటుంది? మన ముందు కనబడదు. ఇక్కడితో మనకి ఏమి లేదనిపిస్తుంది. ప్రయాణం చేస్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా రోడ్డు మీద పొగమంచు ఆవరిస్తుంది. శ్రీకాకుళం దగ్గరలో ఎక్కువగా ఉంటుంది అది. ఆ పొగమంచులకు వెళ్ళగానే మరి ఎటు వెళ్తున్నా మనకు తెలియదు, భయం వేస్తుంది. ముందు నుంచి ఏమి వస్తుందో మనకు కనబడదు. మనం ఎక్కడ వెళ్తున్నామో మనకు తెలియదు. రోడ్డు ఉందా, లేకపోతే కాలువ ఉందా, లేకపోతే బ్రిడ్జ్ ఉందా, గోడ ఉందా మనకు తెలియదు. చాలా భయంకరమైన పరిస్థితి, ఒక చీకటి. అయితే సైతాను చూసినట్లయితే ఈ రకంగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ ఫాగీ అట్మాస్ఫియర్, పొగమంచు వాతావరణం, మనకు కనబడనివాడు, విషయాలు తెలియనివాడు. సైతాను చూసినట్లయితే వెలుగుకు బదులుగా చీకటి వాడు ఇష్టపడతాడు. ఇంకా వెలుగు వచ్చిన దాన్ని పొగమంచు వలె చేయాలి తలంచే వ్యక్తి. కనుక బిహైండ్ ద వరల్డ్ ఇస్ ద రూలర్ ఆఫ్ ది ఎయిర్. ఈ లోకం వెనకాల ఉన్నది ఎవరనగా వీడే. ఈ ఆత్మను ప్రేరేపించే వ్యక్తే అవిధేయులైన వారిని ప్రేరేపిస్తూ ఉన్నవాడు అని మనవి చేస్తూ ఉన్నాను. ఈ సైతానుడు ఎక్కడ ఉన్నాడనగా గాలిలో ఉన్నాడు.
ద స్పిరిచువల్ స్పియర్ బిట్వీన్ ఎర్త్ అండ్ హెవెన్, భూలోకానికి పరలోకానికి మధ్యలో ఉన్న ఆ గాలి, ఆ వాతావరణంలో వాడు ఉన్నాడు. సైతాన్ యొక్క పని, ప్రాముఖ్యమైన పని, వాడు చేస్తున్న పని ఏదనగా అవిశ్వాసమైన వారిని శోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉనికిని గురించిన అనుమానం, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని ఒక వేదాంత పరమైన ఒక ఆలోచన వాడు కలిగి చేసి వీరు మహామేధావులా ఫీల్ అయిపోతారు. ఆ ఆలోచన వాళ్ళది కాదు, సైతాన్ వెనకాల వారు కలుగు చేసే దేవుడు ఉంటే ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క చిత్తాన్ని ప్రశ్నించేది సైతాన్. ఆది నుండి కూడా సైతాన్ చేస్తున్న పని ఇదే. ఏదేని తోట మొదలుకొని వాడు అదే పని, వాడు విధానం మార్చుకోలేదు. ఇది నిజమా అని అవ్వను శోధించడం. ఈ శోధన చూసినట్లయితే సైతాను చేత మనము పొజెస్ అనగా సైతాన్ మనల్ని ఆవహించడం కాదు ఇది. కానీ సైతాన్ మనం బయట నుండి శోధిస్తుంటాడు, ప్రేరేపిస్తుంటాడు. ఆ ప్రేరేపించేదన్నీ కూడా అబద్ధాలతోనే ప్రేరేపిస్తూ ఉంటాడు. అబద్ధాలతోనే మనలను వాడి వైపు మరలుస్తూ ఉంటాడు. ఎఫెసీ 2:2 మనం చూస్తున్నాం. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, ఒకప్పుడు మనం అందరము కూడా వాడి యొక్క ఏలుబడిలో వాడిని అనుసరించి మనం నడిచాం. దానితో ఈ లోకంలో మనుషులు ఏమిటి ఇష్టపడతారంటే, వి వాంటెడ్ ద లైస్ ఆఫ్ ద డెవిల్ టు బి ట్రూ సో దట్ వీ కుడ్ కంటిన్యూ బీయింగ్ సిన్ఫుల్. సైతాన్ చెప్పే అబద్ధాలు నిజం కావాలని ఆశిస్తాం. ఎందుకనంటే అదే పాపంలో కొనసాగడానికి మనకు అది ఉపయోగపడుతుందని. సైతాన్ అబద్ధములు చెప్తున్నాడు, మోసగిస్తున్నాడు. అబద్ధాన్ని నమ్ముతున్నాం ఎందుకనంటే ఆ పాపం మనకిష్టం, ఆ చెడుతనం మనకిష్టం. దేవుని వాక్యం మనం చదివిస్తున్న మాట ఏదనగా, పాపమునకు శోధన కలుగు చేయడం అనేది సోర్స్ ఆఫ్ టెంప్టేషన్. పాపం చేయడానికైనా మూలమైనది, కీలకమైనది ఏదనగా సైతాన్. అందుకనే పేతురు అంటాడు, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని. తన యోహాను సోదరుడు ప్రభు అన్నాడు, వాడు ఆది నుండి కూడా నరహంతకుడు, ఈజ్ ఎ మర్డరర్, వాడు నరహంతకుడు. ఇప్పుడు సైతాన్ యొక్క శోధన చూసినప్పుడు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి. ఆ పాపాన్ని, ఆ విశృంఖల లైంగిక సంబంధాలు, వ్యభిచారం పాపం కాదు, కలిసి జీవించడం పాపం కాదు. ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు ఇష్టపడితే, ఇద్దరు కలిసి శారీరకంగా వారు కలుసుకుంటే అది పాపము కాదు, అది చెడుతనము కాదు అని సైతాన్ చెబుతుంది, లోకం చెబుతూ ఉంది. అది నిజమని భావించి ఇష్టపడి ఆ కార్యాన్ని చేస్తూ ఉంటే జరుగుతున్నది ఏమిటి? కుటుంబాల మరణం, పురుషుల మరణం, స్త్రీల మరణం, హత్యలు, ఆత్మహత్యలు. వీరందరికీ ఎక్కడి నుండి కారణము ఆలోచన చేస్తే సైతాన్ యొక్క ఆధీనమందు ఉండి, లోకం యొక్క ఆధీనమందు ఉండి మనం చేస్తున్న ఈ కార్యాల వలన దేవునికి దూరమై దేవుడు లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు లేని జీవితాలు నాశనము, నిత్య నాశనం అనిపిస్తాయని చెప్పి మరొకసారి మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత మూడవది, ఇది వచ్చేవాళ్ళు మాట్లాడుకుందాం. మూడవది తర్వాత ఆఖరిది, మూడే ఉన్నాయి అనుకో. నాలుగవది, దేవుని ఉగ్రతల గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇవన్నీ చేస్తున్నందువల్ల మూడవది అంటాడు, దేవుని ఉగ్రతకు, దైవోగ్రతకు పాత్రలై ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రత చాలా ప్రాముఖ్యమైనది. వచ్చే వారం దాని గురించి మాట్లాడదాం. మూడవది, ద థర్డ్ ఇన్ఫ్లుయెన్స్ విచ్ హోల్డ్స్ అస్ ఇన్ ద బాండేజ్ ఇస్ ద క్రేవింగ్స్ ఆఫ్ అవర్ ఫ్లెష్. మన శరీరం యొక్క కోరికలు, శరీరం యొక్క ఇచ్ఛలు. వచ్చే వారం అది దేవోగ్రత మాట్లాడదాం. ప్రభు సందేశం మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.